తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఆయనంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రతి తెలుగువాడికి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఒక వైబ్రేషన్. ఇటీవలే దేశ ప్రధాని కూడా పవన్ కి అభిమానిలా ప్రశంసలు కురిపించారంటే అర్థం చేసుకోండి మరి. తనని తుఫాన్ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో నార్త్ ఇండియన్స్ పవన్ పై కన్నేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా కోసం నార్త్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే 5 శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి పని కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ పక్ష నేత మోదీని ఏకగ్రీవ తీర్మానం చేసే కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన తుఫాన్, సునామీ లాంటి వాడని మోదీ పవన్ కళ్యాణ్ కు కితాబిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యే అన్ని పార్టీల నేతల ముందు ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ను కొనియాడడం అందరికీ ఆసక్తిని కలిగించింది. మోదీ వ్యాఖ్యలతో నార్త్ అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి గూగుల్లో వెతుకులాడడం మొదలెట్టారంట. ఇక ఇదిలా ఉంటే ఈ ఎలక్షన్ ద్వారా ఆయన ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి నార్త్ లో ఉన్న చాలా మంది ఆయన అభిమానులు గూగుల్లో సెర్చ్ చేస్తూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను చూడడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కోసం నార్త్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తెలుగు, హిందీ మార్కెట్ మీద భారీగా ప్రభావాన్ని చూపించబోతున్నాడనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ వల్ల ఈ సినిమాలు పూర్తి చేయలేకపోతున్నాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమాలు తొందరగా షూటింగ్ పూర్తి చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక తను అనుకున్నట్టుగానే తన కార్యక్రమాలన్నీ ముగించుకుని మరో 2 నెలల్లో సినిమా షూటింగ్ కి రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాను నార్త్ వాళ్ళు ఆదరిస్తారా లేదా అనేది తెలియాలంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.